ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పుంగనూరు న్యాయవాదులు చిత్తూరు జిల్లా పుంగనూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులపై రెండో సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలో ఇచ్చిన మాట మేరకు చంద్రబాబు నాయుడు మంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలతో వారి చిత్రపటాలను కోర్టు ఆవరణం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన పుంగనూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు. जय हो पवन कल्याण जय हो కొన్ని అట్లే పెట్టండి ఈరోజు మా న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాదులందరూ సమావేశం నిర్వహించి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంకుశంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను అనే భూ కబ్జా చట్టాన్ని రద్దుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు రద్దుపరిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా హృదయపూర్వక పుంగనూరు బార్ అసోసియేషన్ నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గత 5 నెలలుగా పాటు కోర్టులన్నింటినీ బహిష్కరించి ఈ ప్రజా వ్యతిరేకమైన ఈ చట్టాన్ని రద్దుపరచాలని కోర్టు బహిష్కరణ చేస్తూ 5 నెలల పాటు నిరాటకంగా సమ్మె చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి విజయం ఒక న్యాయవాదులలో అందరిది అని తెలుపుకుంటూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎలక్షన్లో అయితేనేమి వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని యాక్ట్ 27/2023 తీసుకురావడం జరిగింది. అందుకు దానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత రావటము న్యాయవాదులు కూడా మేము అక్టోబర్ 31 నుంచి మార్చి 15వ తారీఖు వరకు నిరవధికంగా పోరాటం చేస్తూ దీన్ని ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని మేము కోరడం జరిగింది. అందుపై అప్పట్లో ఎలక్షన్లో స్పందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ చట్టం గురించి ప్రత్యేకంగా డిబేట్లన్నీ నిర్వహించి ఈ యొక్క చట్టం యొక్క లుసుగులు కానీ దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లన్నీ ప్రజలకు చూపిస్తూ దాన్ని రద్దుపరుస్తామని అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. వారి ఎంత హానికరం చేస్తుందో దాని మీద సమీక్ష కూడా జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మా నిరసనకు వ్యతిరేకంగా కొంతమంది చట్టం తెలియని వ్యక్తులతో ఈ ఏపీ ల్యాండ్ యాక్ట్ 27/23 అనే చట్టము ప్రజలకు ఉపయోగపడుతుందని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయము మేము అప్పటి ప్రతిపక్ష నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ ప్రతిపక్ష నాయకులు ఈ చట్టంలోని రుసుములను లోపాలను పూర్తిగా అవగాహన చేసుకొని ఈ చట్టంలో ఉన్న రుసుములని లోపాలను నష్టాలను ప్రజల దృష్టికి ఎన్నికల ముందు తీసుకోబోవడం జరిగింది. ఈ చట్టం యొక్క ప్రభావము ప్రజల్లోకి బలంగా పోవడానికి కారణము నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఈ చట్టం యొక్క దుస్థితిని పరిస్థితిని ప్రజలకు బాగా వివరించడంతో ప్రజలు ఈ చట్టాన్ని రద్దుపరచాలని వాళ్ళ మద్దతు తెలుపుతూ ఈ ఎన్నికలలో కూటమి విజయం సాధించడానికి ఈ చట్టము రద్దుపరుస్తామనే హామీ కూడా ఒక కారణమైందని ఇందుముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా కానీ పాలకులు ప్రజా అభిప్రాయం మేరకే చట్టాలు చేయాలి, ప్రజా శ్రేయస్ కోసం ప్రజా సంక్షేమం కోసమే చట్టాలు చేయాలని ఈ చట్టం రద్దుతో నిరూపితమైనది. కావున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎలక్షన్ హామీలో ఇచ్చిన హామీలలో భాగంగా సచివాలయంలో నిన్నటి దినము బాధ్యతలు స్వీకరిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. రెండవ సంతకము
ఏపీ ల్యాండ్ యాక్ట్ ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/23ని రద్దుపరిచే దిశగా